ఆలయంలో దొంగతనం జరిగితే ఫిర్యాదు చేయకూడదా? ఫిర్యాదు చేస్తే అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తారా? వెంకన్నస్వామి ఆలయ నిర్మాణం చేయడమే నేను చేసిన తప్ప? ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల. జీవీఎంసీ 65వ వార్డ్ పరిధి వాంబే కాలనీ కొండపై ఉత్తర ద్వార దర్శనంతో కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసినప్పటి నుండి ఎన్నో అవాంతరాలు, గొడవలు, పోలీస్ ఫిర్యాదులు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఈ ఆలయంలో గత నెల 24వ తేదీన స్వామివారి హుండీ దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆలయ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా తెలిపారు. దీనికి సంబంధించి రోజులాగే ఆలయ అర్చకులు తాతాచార్యులు, గుడి సేవకురాలు 24వ తేదీ ఉదయం ఆలయం తలుపులు తెరిచేందుకు గుడికి వెళ్ళగా అక్కడ మెయిన్ గేట్కు ఉన్న తాళం విరగ్గొట్టి ఉండడం చూసి గుడి లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉండవలసిన హుండీ లేకపోవడంతో గుడి కమిటీ వారికి సమాచారం ఇచ్చారన్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరుగుతుండటంతో అతన్ను పట్టుకుని గట్టిగా నిలదీయగా అతని పేరు అసిరినాయుడు అని చెప్పి స్వామివారి హుండీ దొంగతనం చేసింది తానేనని చెప్పడంతో వారిని వెంటనే పోలీసులు వారికి అప్పజెప్పడం జరిగిందన్నారు. దీనిపై మేమిచ్చిన ఫిర్యాదుపై పోలీసు వారు స్పందించి ముద్దాయిని విచారించగా అతనితో పాటు మరో ముగ్గురితో కలిసి స్వామివారి హుండీ దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసు వారు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, కె జానకి, సరగడం సావిత్రమ్మ, రూప, జి కుమారి, కె భవానీ, పద్మ, కళ, గవరలక్ష్మి, బొబ్బిలి స్వాతి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడానికి కారణం, ఉద్దేశం కూడా వివిధ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. గాజువాక వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం 65వ వార్డు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్కి నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా నిత్యం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం అన్నది ఏర్పాటు చేయడం ఒక కారణంగా, ఎందుకంటే మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మరి మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ముందుగా హిందూ బంధువులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తున్నాను. మొన్న గత 24వ తారీఖున స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి 2:30 సమయంలో హుండీ అన్నది దొంగలించడం జరిగింది. దొంగలించిన దొంగ మరి నిత్యం తెల్లవారుజామునికే స్వామివారి తాలూకా మిరాకిలితో మరి ఆ దొంగ 14 హుండీలు దొంగతనం చేయడం జరిగింది. మరి 14 ఆలయాల్లో కూడా మరి తప్పించుకోవడం జరిగింది. కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ దొంగతనంలో మరి పట్టుబడిపోవడం జరిగింది. అది వెంకటేశ్వర స్వామి తాలూకా మిరాకిల్ అనుకుంటాం. ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు. స్వామి స్వయంభూగా వెలిచి ఎన్నో మిరాకిల్తో స్వామి మరి ఎంతో మందికి ఎన్నో తీర్చినటువంటి స్వామి. మరి అటు దొంగని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పగించి మరి దాని మీద దర్యాప్తు చేయమన్నాం. అలా కాదండి, మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ధర్మకర్తగా అని పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ దొంగ దొరికిన దొంగ 4 పేర్లు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన పేర్ల ప్రకారంగా ఆ 4 మీద మేము ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత వారి మీద దర్యాప్తు చెయ్యమని, ఇలా దొంగతనంలో 4 పేర్లు చెప్పాడని దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను ఇలాగ దొంగ పట్టుకున్నామండి, అప్పగించాము, మరి అతను 4 పేర్లు చెప్తున్నారు సార్ అంటే సిపి గారు కూడా 4ని కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. తదుపరి అది అలా ఉండగా
28వ తారీఖున మా మీద అంటే ఎవరైతే 4 పేర్లు చెప్పాడో అందులో దాలి విజయ్ అన్న వ్యక్తి తాలూకా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిన్ని గారిని మరి ఇంటికి వెళ్ళి చెప్పి ఇలాగైతే కాదు, తిరిగి వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసు పెడితే మనం తప్పు ఎవరైతే దొంగతనం వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పచెప్తే వారి మీద నింద తొలగించుకోవడం గురికై మా మీద బురద చల్లడం న్యాయం అని అడుగుతున్నాను. అలాగే ఈ విధ మీడియా మిత్రుల నుంచి మీడియా వచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజాలు నిర్ధారించి పోలీసు వారికి కూడా కోరుకుంటున్నాం. ఇది న్యాయం జరగని పక్షంలో హిందూ బంధువులు అందరితో ధర్నా కార్యక్రమం నేను ఏర్పాటు చేస్తాను. మమ్మల్ని ఈ రకమైన ఇబ్బందులు పెడుతున్నారని అందరూ కూడా తదుపరి చట్టపరమైన ఎంక్వైరీ చేసి మరి నిజంగా మా 10 రోజుల తేడాలో ఎఫ్ఐఆర్ చేయడం అనేది దానికి వెనకాల ఎంత రాజకీయమో మాకు తెలియలేదు. కానీ మా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా మాలాంటి వాళ్ళ మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు. కానీ నేనైతే చాలా బాధపడుతున్నానండి. ఆలయం కట్టడమే నేను చేసిన పాపమా? ఆలయం నడపడమే నేను చేసిన నేరమా? హిందూ ఆలయం నిర్మించడమే నేను చేసిన ఘోరం అని అడుగుతున్నాను. ఈ రోజుని ఆలయాలు కడితే ఇన్ని నిందలు వేసుకోవాలని భావిస్తున్నాను. చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటే రాజకీయ నాయకులుగా చూసుకోండి, కానీ ఆలయాలు నడుపుతున్న వారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారం తగదని తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డగా నాకు ఎంతో శోభిస్తున్నాను. పాపం పుణ్యవంటి శ్రీమన్నారాయణుడు పాలిస్తూ ఉంటాడు. కానీ మా మీద నా కుటుంబం మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.